మా మల్కాజ్గిరి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నన్ను గెలిపించి 15 నెలలు అవుతుంది, కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నా. జనరల్గా నాలాంటి వాడిని ఈ ఆర్భాటాలకు పోడు, ఈ ఊకే ప్రెస్లలో చెప్పుడు, ఫ్లెక్సీలలో పెట్టించుకున్నాడు, సన్మానాలు చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి నేను పని మీద పడతా. నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే, రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ, తర్వాత మేడ్చల్ అసెంబ్లీ, ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి ప్రాంతం ఇది. రైల్వే నిలయం ఇలానే ఉంటుంది, రైల్వే ఆఫీసులన్నీ ఇలానే ఉంటాయి, కార్ఖానాలు ఇలానే ఉంటాయి, అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి. ద్వారా అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామవుడు, ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ్ళ చూసిన. మొట్టమొదటగా నేను చేసే పని ఏంటంటే, ఒక 1 డే 2 డేస్ హైదరాబాద్ జోన్కు సంబంధించిన, సికింద్రాబాద్ జోన్కు సంబంధించిన 2 డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినాను. మొత్తం మేడ్చల్ కాడ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నా. 1-2 సార్లు పెట్టుకున్నా. కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి, నాకున్న పని అంతా ఇదే ఉంటుంది, మీరు కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండాలని చెప్పి అప్పీల్ చేసినాం. కానీ మీకు తెలవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ దీంట్లో ల్యాండ్ అక్వేషన్ స్టేట్దే ఉంటుంది, స్టేట్ షేర్ కూడా ఉంటుంది. ఆర్ఓబీలలో దాదాపు 70% స్టేట్ షేర్ ఉంటుంది. ఒక 30% పట్టాల మీద వేసేటువంటిది మాత్రమే రైల్వే పోర్షన్ ఉంటుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడి ప్రభుత్వం సహకరించదనే నిర్ణయానికి వచ్చిన, ఇక్కడ డబ్బులు లేవని నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కొత్త ప్రతిపాదన పెట్టిన. 100% రైల్వే డిపార్ట్మెంటే మీరు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఆర్ఓబీల నిర్మాణం కానీ ఆర్యూబీల నిర్మాణం కానీ జరిగే ఆస్కారం లేదని చెప్పి మంత్రి గారితో మాట్లాడినప్పుడు, ఎట్లా సాధ్యమవుతుంది, ఇది మాదంతా దేశం లెవెల్లో ఉంటుంది అని చెప్పి చివరికి వారు ఒకటే ఆస్పెక్ట్లో ఒప్పుకున్నారు. మోడీ గారు వందే భారత్ ట్రైన్లు మాత్రమే కాకుండా చెర్లపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్ల మీద 1,000 కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజ్ చేస్తున్న మోడీ గారు కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి, మేడ్చల్ లాంటి రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేస్తున్న సందర్భం కాబట్టి మేము ఒకటే అడిగినాం, ఇంత ప్రోయాక్టివ్గా ఇంత పాజిటివ్గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైల్వేకి ఖర్చు పెడుతున్నారు, మీరు ఇంకా గొప్పగా ముందుకు పోవాలంటే 100% వీటికి మనమే ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన పెట్టాం. ఒకటే మాటకు అంగీకరించింది వాళ్ళు. ఒకటే మాటకు అంగీకరించి ఇక్కడ జరిగేటువంటి మీరు ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, అన్నిటికన్నీ 100% రైల్వే డబ్బులతోటే చేయబోతున్నారు. ఒక్కటి మాత్రం ఇక్కడ రామకృష్ణాపూర్ ఉంది, అది వైడనింగ్, ఇంకొక ప్యారలల్గా ఇంకో బ్రిడ్జ్ కట్టే ఉంది. అది ఎప్పుడో జిహెచ్ఎంసీ వాళ్ళే స్వయంగా మేమే కట్టుకుంటామని చెప్పి డబ్బులు జమ చేసి ఉన్నారు. కాబట్టి ఆ పాత శాంక్షన్, పాత డబ్బుల జమ తప్ప
మిగతా అన్నీ కూడా ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తున్నారు. దీని తదుపరి నేను ఒక ప్రతిపాదన పెట్టిన, రైల్వే డిపార్ట్మెంట్తో జిహెచ్ఎంసీ అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం. ఇలా హైదరాబాద్ మొత్తంలో మీకు తెలుసు అనేక మంది కార్మికులు అటువైపు ఇటువైపు పట్టాలు దాటుతూ ఉంటారు. అంతటా మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవు, అంతటా కింద పోయేటువంటి ప్యాసేజెస్ లేవు. నేనైనా మీ రైళ్ళ స్పీడ్ పెరిగింది, మీ రైళ్ళ డ్యూరేషన్ కూడా తగ్గింది. ఇలా 5 నిమిషాలకు ఒక రైలు 10 నిమిషాలకు ఒక రైలు పోతూ ఉంది. ఇప్పుడు పట్టాలు దాటాలంటే కష్టమవుతూ ఉంది. ఒకప్పుడు అంటేనే ఎప్పుడో గంటకోటో 2 గంటకోటో ట్రైన్ వస్తే పట్టాలు దాచే పద్ధతి ఉండొచ్చు, కానీ లేకపోతే కష్టమవుతుంది. నీకు కళ్ళారా చూసింది ఎక్కడంటే ఫతేనగర్లో, సనత్నగర్లో ఒక 1000 మంది ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు పొద్దున పూట పట్టాలు దాటి సనత్నగర్ పోతారు, మళ్ళీ సాయంత్రం కానీ ఇటు వస్తారు. మేమేమన్నాము, ఒక మల్కాగిరి మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఉన్న అన్ని లైన్లు, అది కాచిగూడ లైన్లు కావచ్చు, అది వరంగల్ పోయే లైన్లు కావచ్చు, ఏ లైన్లు అయినా కూడా అన్నిటికీ మీరు స్టడీ చేసి ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఆ యాక్సిడెంట్ జోన్లల్లో ఐడెంటిఫై చేసుకొని మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కన్నా ప్లాన్ చేయండి. పట్టాలు కనుక ఎత్తుండి అటువైపు ఇటువైపు రోడ్డు కనుక కిందికి కనుక ఉంటే అండర్ పాస్లనే పెట్టండి. స్కూటర్లు, కార్లు, ఆటోలు, మనుషులు పోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాం. అది ఇక్కడికక్కడ కాకుండా మీ రైల్వే పోలీసులకి సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కడైతున్నాయో ఎక్కడ చచ్చిపోతున్నారో దాన్ని బట్టి జిహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని 100% ఈ రైల్వే ఖర్చుతో చేయాలంటే ప్రతిపాదన కూడా పెట్టాం. ఆ తదుపరి నేనే స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులు, రైల్వే అధికారులతో ఒక డే లాంగ్ సెషన్ పెట్టుకున్నాము. ఇవన్నీ ఎక్కడ చెప్పలేము. ఇవాళ దాని ఫలితం ఇన్ని అంటే పార్లమెంట్లో మాట్లాడిన ఫలితం కావచ్చు, మంత్రి గారితో 2-3 సమావేశాలు పెట్టిన సందర్భం కావచ్చు, ఇక్కడ బాజాప్తా ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో ఒక 4-5 మీటింగ్లు పెట్టచ్చు. మన జెడార్ యూసీసీ మెంబర్ కూడా ఉన్నారు వారు అక్కడ. నేను మాట్లాడుతుంటే విన్నారు వారు. ఇవాళ కూడా చాలామంది వచ్చిండ్రు. ఇక్కడ మొత్తం ఒక 10-15 శాంక్షన్స్ అయినాయి కొత్తగా, పాత ఒక 3 కంటిన్యూ అవుతున్నాయి. మేడ్చల్లో ఒక ఆర్యూబీ శాంక్షన్ అయింది, కానీ పట్టించుకుని నాదులు లేకుండే. ఇవాళ 99% పూర్తి అవుతుంది. అది మేడ్చల్ టౌన్లో. అట్లనే దాని పక్కకే గౌడవేల్ అని ఒక ఊరు ఉంటుంది. గౌడవేల్ టౌన్ విస్తరిస్తూ ఉంది, మునుపట్లెక్క లేదు కాబట్టి గౌడవేల్లో కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేయబడ్డది. అది ఆల్మోస్ట్ పని కూడా పూర్తి కాబోతుంది. గుళ్ళంపోచంపల్లి ఒక దగ్గర శాంక్షన్ అయింది యాక్చువల్గా, కానీ పని అవ్వట్లేదు. దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే నేనే స్వయంగా గుళ్ళపోచంపల్లి ఆర్యూబీ కోసం ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఒప్పించి డబ్బులు ఇచ్చి దాన్ని కూడా ఒక 4-5 నెలల్లో ప్రారంభించుకోబోతున్నారు. అట్లా గుళ్ళపోచంపల్లి టౌన్లో ఒకప్పుడు అది ఊరు, ఇవాళ పెద్ద టౌన్ అయిపోయింది. ఆ టౌన్లో కూడా ఇవాళ ఒక కొత్త ఆర్యూబీ, ట్రాఫిక్ బాగా పెరిగింది కాబట్టి గుళ్ళపోచంపల్లి టౌన్లో ఒక కొత్త ఆర్యూబీ కూడా శాంక్షన్ అయింది. మీరు ఊరికే తిరుగుతూ ఉంటారు. ఇవాళ మచ్చబొల్లారం లేకపోతే తుర్కపల్లి అంటారు, అక్కడి నుంచి రాగానే తుర్కపల్లి ఉంటుంది, బొల్లారం అవతల ఉంటుంది. అక్కడ ఒక కొత్త ఆర్యూబీ శాంక్షన్ చేయబడ్డది. అది ఆల్మోస్ట్ ఇంకొక 3-4 నెలల్లో పూర్తి కూడా కాబోతా ఉంది. అట్లా మీరు వస్తే మీరు కొంపల్లి కడన పోయినప్పుడు మీరు ఇట్లకెళ్ళి విశాలాబాద్కి మన డౌటన్ బాద్ బొల్లారం బాదర్కి వెళ్ళిపోతారు. ఎన్నో సంవత్సరాల కాలం 1993లో ఇక్కడ ఆర్ఓబీ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇచ్చి ఈవెన్ ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు, బిల్డింగ్ల కోసం డబ్బులు ఇచ్చిండ్రు. కానీ 93 ఎప్పుడు, 2025 ఎప్పుడు మీరు ఒకసారి చూడండి కాలే. మళ్ళీ మేము పోయి దాన్ని ఒక ఆర్ఓబీ అయితే ఆర్ఓబీ అయితే ఆర్ఓబీ శాంక్షన్ ఇచ్చింది వాళ్ళు. ఇక్కడ కొంపల్లి టు మనకు బొల్లారం బజార్ వచ్చే చాలా ఇంపార్టెంట్ 2 నేషనల్ హైవేస్ని కలిపేటువంటి రోడ్డు అక్కడ కూడా అయింది. అట్నుంచి రాగానే మీకు అల్వాల్లో మీకు కళ్ళు కాంపౌండ్ కాడ ఇందిరాగమ్మ స్టాచ్యూ దగ్గర ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. మనం డౌటన్ బజార్ నుంచి వెళ్ళి పోతున్నప్పుడు ఉంటుంది. అక్కడ ఒకటే వెంట ఉంటుంది. ఈ మధ్యకాలంలో దానికి ఒక సిగ్నల్ పెట్టింది, అటుపక్క ఒక సిగ్నల్ ఇటుపక్క ఒక సిగ్నల్ పెట్టి. అది నేను ఈ కాలంలో ఎక్కడ ఉన్నాం మనం అని చెప్పి వెంటనే దానికి ఇంకొక అడిషనల్ వెంట్, ఇలా ఒక వెంట అయితే ఉందో దానికి అటువైపు ఇంకొక అడిషనల్ వెంట్ కూడా శాంక్షన్ చేసినాం.
అట్నుంచి వస్తే మీకు ఆ ఇందిరమ్మ స్టాచ్యూ నుంచి వెళ్ళి సుచిత్రకు పోతాం మనం. లయలో కాలేజ్ అయితే మీకు తెలుసు. లయలో కాలేజ్ కంటే ముందు నుంచి వెళ్ళి వెంకటాపురం పోతే ఒక రోడ్డు బిహెచ్ఎల్ కాలనీ అక్కడ కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేసుకున్నాం. అట్లనే అక్కడనే ఓల్డ్ అల్వాల్ మీరు పేరు ఉంటారు. ఓల్డ్ అల్వాల్ దగ్గర కూడా ఒక గేట్ ఉంది. ఇక్కడ ఒక గేట్ ఉంది, అక్కడ ఒక గేట్ ఉంది. అక్కడ కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు నేషనల్ హైవే అవుతుంది మనకి ఇక్కడ కొంపల్లిలో నేషనల్ హైవే అవుతుంది. సుచిత్ర కాడ ఒక రైల్వే స్టేషన్ లోపల మీరు ఎప్పుడు అది ఎవరు యూజ్ చేయరు, మనుషులు పోరు. ఏమన్నా నువ్వు ఎక్కడ కట్టుకున్నావా, మనుషులు లేని కాడ కట్టుకున్నావు, ఎవడెక్కుతాడని చెప్పి వచ్చేస్తే ఈ లయోలో కాలేజ్ దగ్గర ప్రజలెక్కే దగ్గర ఒక స్టేషన్ ఉండాలని చెప్పి ఒక కొత్త రైల్వే స్టేషన్ కోసం కూడా ప్రతిపాదన పెట్టినాం మేము. 100% దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తున్నారు. అది కూడా కట్టబోతున్నాం. ఈ సుచిత్రలో కూడా ఇప్పుడున్నటువంటి 4 లేన్ ఆ బ్రిడ్జి కాకుండా అటువైపు ఇటువైపు ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 2 బ్రిడ్జిలు అక్కడ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఇది అల్వాల్. ఆ తదుపరి ఇక్కడ మన మల్కాయిర్ ఏరియాలోకి వస్తే సెఫిల్గూడ ఇక్కడ వాజ్పేయి నగరు, వినాయక నగరు, తర్వాత మౌలాలి, కాకతీయ కాలనీ, దాదాపు ఇక్కడ 3 ఉన్నాయి వరుస పెట్టి. మీకు ఐడియా ఉంటుంది. కొత్తది ఒక్కటి కట్టింది కాకుండా ఇక్కడ 3 ఉన్నాయి. వాజ్పేయి నగర్తో మీకు తెలుసు అది కింద క్రానిక్ ఇష్యూ. ఇవాళ అది కావచ్చు, సెఫిల్గూడ కావచ్చు, అమ్ముగూడ కావచ్చు, కాకతీయ నగర్ పోయేటువంటి ఈ మౌలాలి దీని మధ్య ఇది కావచ్చు. తర్వాత ఒక పెద్దది ఏంటంటే ఇవాళ మౌలాలి ఆ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక కనెక్టివిటీ ఒక 200 కోట్ల రూపాయలతోటి ఒక ఆర్ఓబి కడుతున్నాం. 4 లేన్ ఆర్ఓబి. రేపు ఇది లింక్ ఉండాలి మనకని చెప్పి అక్కడ కూడా ఒక 4 లేన్ ఆర్ఓబి కూడా కట్టబోతున్నాం మౌలాలి దగ్గర. దీంతో పాటుగా ఇక్కడ ఆనంద్ నగర్ ఉన్నది. మీకు ఈ 3 పేర్లు ఇప్పుడు ఈ ఆర్యూబీలో అక్కడ టెంపుల్ ఉంటుంది. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, అదే హనుమాన్ టెంపుల్, ఓల్డ్ పిఎస్ దగ్గర కాకతీయ నగర్, అక్కడ ఒకటి, దాని పక్కకు ఒకటి. దాదాపు ఈ మధ్యకాలంలో 3 వస్తున్నాయి. అంటే వినాయక్ నగర్ ఒకటి, కాకతీయ నగర్ అండ్ వాజ్పేయి. వీటితో పాటుగా ఈ ఆనంద్ నగర్లో ఒక ఆనంద్ బాగ్లో ఒక రైల్వే స్టేషన్ కోసం ప్రతిపాదన పెట్టారు. జాగా లేదు. మేమన్నాం మాకు జస్ట్ ఎక్కి దిగే పరిస్థితి ఉంటే సరిపోతుంది, మాకు నడిచొచ్చి ఎక్కడోళ్ళు ఉంటారని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తే వారు దానికి యాక్సెప్ట్ చేయాలి. అది కరువు ఉన్నది. కరువులో ఎట్లా అయితే సార్ కొంచెం ప్రమాదం జరుగుతుందా అంటే దానికి కొంచెం ముందు జరిపి ఆ బ్రిడ్జ్ మీద కాకుండా ఇప్పుడు మనం వస్తే ఈ బ్రిడ్జ్ మీద కాకుండా కొంచెం ముందుకు కొంచెం ఇటాన్ని జరిపి ఒక ఆనంద్ బాగ్ రైల్వే స్టేషన్ కూడా వాళ్ళు అంగీకరించారు. చంద్రగిరి కాలనీలో కూడా ఒకటి అడిగినారు, కానీ అక్కడ ఎక్కువ బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళు కనుక వీళ్ళు ముందుకొచ్చి అక్కడ బిల్డింగ్ ఓనర్స్ కానీ పెద్ద బిజినెస్ సెంటర్లలో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే అక్కడ కూడా ఒక ఆర్యూబీ కోసం ప్లాన్ చేస్తారు. మీకు తెలుసు ఆర్యూబీలు కడుతున్నప్పుడు మళ్ళీ అటుపక్క గోడలు కడతారు. గోడలు కట్టిన తర్వాత దానికి ఒక సర్వీస్ రోడ్డు కావాలి. సర్వీస్ రోడ్డు తర్వాత షాపులు ఉంటాయి. కాబట్టి కట్టడం ఎంత ఇంపార్టెంటో లైవ్లీవుడ్ కోసం కూడా అంతనే ఇంపార్టెంట్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చంద్రగిరి కాలనీది కూడా ఒక అది ఉంది. ఇవన్నీ మొత్తం మా కార్పొరేటర్ గారు మీకు అందజేసే ప్రయత్నం చేస్తారు. వాటితో పాటుగా అయోధ్య సెంటర్ అని ఒకటి ఉంటుంది. మీకు మేడ్చల్ టు పోతుంది అయోధ్య సెంటర్ కొత్తది. ఒక 200 కోట్ల రూపాయలతో 4 లేన్ ఆర్ఓబి కోసం ప్రయత్నించారు. జనరల్గా రైల్వే దాని మీద 2 లేనే ఉంటాయి అటుపక్క ఇటుపక్క, కానీ దానికి హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి కాబట్టి ఒక 4 లేన్ 200 కోట్ల రూపాయలు. ఇప్పుడు నేను చెప్పిన మౌలాలిది ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా ఒక 200 కోట్ల రూపాయలతోటి ఇది శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో దాదాపు ఒక 10-12 రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కావచ్చు, రైల్వే మంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవన్నిటికీ కూడా భూమి పూజ చేసిపోయేటువంటి ఆస్కారం తప్పు. సరే వేరే వాళ్ళు నేను చేస్తున్నా ఇవన్నీ జనరల్గా చేసేవాళ్ళు చెప్పుకోరు ఎక్కువ తక్కువ. ఎంటీ వెజిల్స్ మేక్ మచ్ నైస్ అన్నట్టుగా అవి నిండుకుండా తొలకదన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి.
రైల్వే అనేటువంటి పని ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఎంపీ గారికి సంబంధించింది. ఇక్కడ ఎంపీ గారికి అవగాహన లేకపోతే, ఎంపీ గారు దద్దమ్మ అయితే, ఎంపీ గారు కొత్తగా అయితే ఇవన్నీ చేసి చూసి ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా ఈరోజు జిఎం గారు ఇవాళ శ్రావణ ఉండే మాతోటి ఇవాళ జిఎం గారు 2 డిఆర్ఎంఓలు వాళ్ళందరితోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మొన్న జెడ్ఆర్యూసీసీ మన మీటింగ్ అయింది, వారు ఉన్నారు. అడగండి. జనరల్గా ఎవరు పెద్ద పట్టించుకోరు, కానీ నేను మాత్రం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను. కొత్త వాళ్ళ లెక్కనే బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఉన్నాను. అర్థం ఏంటంటే మళ్ళాంటి వాళ్ళు ఏమైనా ప్రతిపాదన పెడితే, మళ్ళాంటి వాళ్ళు ఏమైనా సూచన చేస్తే, మళ్ళాంటి వాళ్ళు ఏమైనా పని చెప్తే వెంటనే అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు చెప్తే ఉండదు. కాబట్టి మొత్తం నుండి అనేక రకాల సమస్యల మీద, రైల్వేకి సంబంధించిన అనేకమైన సమస్యల మీద మేము కొత్త ప్రతిపాదన పెట్టినాం. తప్పకుండా రైల్వే డిపార్ట్మెంట్ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మా రైల్వే మినిస్టర్ గారి నాయకత్వంలో చాలా వేగంగా, మీకు తెలుసు, వందే భారత్ ట్రైన్ల గురించి కానీ, డబుల్ లైన్లు ఉంటే ట్రిపుల్ లైన్లు కానీ, ట్రిపుల్ లైన్ ఉంటే 4 లైన్ లైన్లు కానీ, స్పీడ్ పెంచడం కానీ, ఇవాళ రైల్వే మోడర్నైజేషన్ కానీ, మీకు 2 రైల్వే స్టేషన్లు ఇప్పుడు మీకు ఇంకొక కొత్త ప్రతిపాదన పెట్టాం. మొత్తం హైదరాబాద్ నగరంలో ఏ రైల్వే స్టేషన్ అవుతున్నాయో ఆ రైల్వే స్టేషన్లలో వాకర్స్ వాకింగ్ పోతున్నారు, మీ దగ్గర పోతారు. నేను ఎన్నికలప్పుడు ఎక్కడ వెళ్తారా అంటే పొద్దున పూట నాకు ఇక్కడ వెళ్తారని చెప్పి తీసుకుపోయినారు. అక్కడ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ, కొంత టైల్స్ చేసుడు, దాన్ని ఫేస్ లిఫ్ట్ చేసుడు, ఇట్లా సిటీలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లకు కూడా మీరు కొంత ఫేస్ లిఫ్ట్ చేయమని చెప్పి కోరినాం. డెఫినెట్గా ఇవాళ ఒకే సంవత్సరం కాకపోయినా మెల్లమెల్లగా ఆ దిశగా హైదరాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు, ఇవాళ ఆ రైల్వే గేట్ల బాధ శాశ్వతంగా తీరిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. యాక్సిడెంటల్లో కూడా చచ్చిపోయేటువంటి సమస్య కూడా పరిష్కారం కాబోతుంది. ఇంట్లో ఉంది కదా మాకు ఇప్పుడు కదా ఎందుకే అంటే నేను చెప్పకుండా చిన్నగా అయిపోతా. దానికి సాక్ష్యం మీరే కాబట్టి మీరే రస్తే మంచుకుంటుంది. ఏం స్పందించాలి ఇప్పుడు? దానికైనా పస ఉంటే ఓ నాయకుడు అనిపించుకుంటే ఆయన మాట్లాడతా, కానీ నాలాంటి అట్లాంటి వాళ్ళ మీద కామెంట్ చేస్తాను. నేను చిన్నగా అయిపోతా కదా, నేను చిన్నగా అయిపోతా. అట్లా ఇప్పుడు మీరు అడిగింది అంటే మీరు సాక్ష్యం కదా, మీరు సాక్ష్యం కదా అంటున్నారు. సాక్ష్యం అనేక సంఘటనలకు అందరికంటే ఎక్కువ సాక్ష్యం ఇచ్చిన మీరే, ప్రెస్ వాళ్ళే. అందరితో ఇంటరాక్ట్ అవుతుంటారు, అన్నిటి మీద ఇంటరాక్ట్ అవుతుంటారు, అందరితో అన్నిటి మీద కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎంత వరకు ఉంటుందో మీకు అంత వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చెప్పుకుంటాడు, మస్తు చెప్పుకుంటాడు, అవద్దా? సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేసుకుంటాడు ఒకడు, ఫ్లెక్సీలలో పెట్టుకు రాయించుకుంటాడు ఒకడు, పేపర్లలో రాయించుకుంటాడు ఒకడు. అవుతుంది అట్లా. లేదు నేనే అందుకని చెప్తున్నా, నేను చెప్తా కదా. అంటే నేను ఒకసారి నా ముందే ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాను. నీకు 15 నెలల తర్వాత మీకు ప్రెస్ మీట్ పెడుతున్నా, 15 నెలల తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతున్నా అంటే నేను ఎంత పూర్వం మీకు అర్థమైంది. నేను పూర్వం నీకు అర్థమైపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నేను జనరల్గా ఇంపాక్ట్ అంటే మౌత్ టు మౌత్ ప్రచారం అవుతుంది. కాకుండా రైల్వే అనగానే ఎవరు చేస్తారు? పార్లమెంట్ ఎవరు మాట్లాడతారు? ఈటల ఆయన మాట్లాడతారు. మీటింగ్ ఎవరు పెట్టగలుగుతారు? ఈటల ఆయన పెట్టగలుగుతారు. అని కొత్తోని దద్దమని అయితే వీళ్ళు చెలమని అయితే, కానీ నేను కొత్తోని కాదు కదా. నేను ఇప్పుడు నీకెందుకు మొన్న ఒక రైల్వే స్టేషన్లో ఒక ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడు విన్నారా? ఇక్కడనే అనుకుంటా, నాకు తెలిసి. ఇక్కడ కొత్త రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేసినప్పుడు ఒక మీటింగ్ జరిగింది ఇక్కడనే. దయానందనగర్లో వాళ్ళ నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడినప్పుడు మీకు పంపిస్తే చూడు. సఫిల్ కూడా గేటు టికెట్ కౌంటర్ ఓపెనింగ్ రోజు సార్ మీకు వాళ్ళ నోటితో వాళ్ళేం మాట్లాడినా మీకు పంపిస్తా. దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకోండి. నేను వాళ్ళ పేరు చెప్పను, వాళ్ళ గురించి కామెంట్ చేయండి.
అంటే ఇంకంత చిన్నగా ఉంటానే, ఇంకంత సంకుచితంగా ఆలోచించను నేను బ్రాడ్గా ఉంటాను. నాకు ఇప్పుడు ఒకసారి ఎంపీ అయిన తర్వాత అందరికీ ఎంపీగా నేనే ఫీల్ అవుతా తప్ప, అన్ని నియోజకవర్గాలకు ఎంపీగా ఫీల్ అవుతా తప్ప గీడని టార్గెట్ చేసి గాని టార్గెట్ ఉంటుంది అట్లా. అంటే ఎక్కువ సార్లు నేను ఇప్పుడే అంటున్నా మా కార్పొరేషన్ తోటి, వీరు ఉన్నారు, నేను 2 సార్లు జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, కౌన్సిల్ మీటింగ్ 2 సార్లు పోయినా. పోతే వాళ్ళు అన్నారు ఏంటంటే, అయ్యా ఎంపీ గారు మీరు కూడా వస్తారా? అవును నేను కూడా వస్తా. ఎందుకు వస్తా? నేను వస్తే మా వాళ్ళ కింద సపోర్టు ధైర్యంగా ఉంటుంది, మేమైనా ప్రస్తావిస్తే ఏమైనా డబ్బులు వస్తాయని చెప్పి వస్తున్నా, ఇంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి వస్తున్నా అని అన్నా. వీళ్ళు సాక్ష్యం ఉన్నారు, ఒకదానికి ఉన్నారు. అసలు లాస్ట్ ఇయర్ నేను ఒక నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వమని చెప్పి ఒక 25 నిమిషాలు మాట్లాడినాను. నేను మాట్లాడిన తర్వాతనే జిహెచ్ఎంసీలో ఒక 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాను. రెండోసారి పోయినా, రెండోసారి కూడా మాట్లాడినా. నేనన్నా నాకు ఈ పార్టీల పరంగా విమర్శించే దానికోసం రాలేదు. నేను 4 మాటలు మాట్లాడితే మీకైనా కనివిప్పై మీరైనా స్పందించి ఏమైనా ఇస్తారేమో అని చెప్పి వచ్చినా అని చెప్పి పోయినా. మళ్ళీ కూడా ఇచ్చారు కదా, మీకు బయటికి చెప్పొద్దు కానీ మీరే తీసుకెళ్ళారు మీటింగ్. ఇప్పుడు ఇట్లా కాదు కానీ మీకు దిశ మీటింగ్ తీసుకెళ్ళింది సారే. దిశ మీటింగ్ ఉంది. దిశ మీటింగ్లో కూడా కంటిన్యూస్గా వీళ్ళకి అంతకుముందు పిలిచేవాళ్ళు లేడు, వీళ్ళకు కానిటోళ్ళు లేడు, రూపాయి ఇచ్చేవాళ్ళు లేడు. ఇంకా పాతకాలం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ కాలం కాదు ఇది, కాలం మారింది. లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు రావణ కాస్ట్ అప్పుడు స్టేజ్ మీద అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే గారు, శాంక్షన్ వచ్చేసింది వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ 1 year బ్యాక్. ఇది నేను 1 year బ్యాక్ కరెక్ట్ అక్కడ జడారి అయిపోయిందని చెప్పారు. నేను అనౌన్స్మెంట్ చేశాను. నువ్వు ఒక నిమిషం మాట్లాడు. మైక్ ఆనంద్ బాగ్ లో ఒకటి మనుషులు నడవడానికి ఒక వెంట కావాలని అడిగారు. అమ్మా నేను సబర్బన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. తర్వాత ఇంకొకటి లాంగ్ ట్రైన్ అండ్ ఎంఎంపిఎస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, అది భువనగిరిలో ఉంది. హెడ్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ. తర్వాత ఇక్కడేమో నేను ప్రెసిడెంట్గా ఉన్నందుకు నాకు జెడ్ఆర్ఎస్కి మెంబర్షిప్ ఇచ్చారు. తర్వాత మల్కాజ్గిరి డెవలప్మెంట్ వాళ్ళు అమృత భారత స్టేషన్ స్కీమ్లో ఒకటి చేయాలనేసి ప్లాన్ చేశారు. అప్పుడు మల్కాజ్గిరిలో ఏం కావాలో నువ్వు చెప్పినావంటే మేము అదే చేస్తామని చెప్పారు. ఆ రైల్వే అడిగింది అనమాట నన్ను. అప్పుడు నేను చెప్పాను మల్కాజ్గిరిలో ఒక అడిషనల్ ప్లాట్ఫామ్ కావాలి, తర్వాత లిఫ్ట్లు కావాలని అడిగాను. ఎందుకంటే ఒకరోజు ఒక ఆమె కొంచెం ఏజ్ ఆమె అలా ఎక్కుతూ వదిలేసి తర్వాత ఇటువైపు మల్కాజ్గిరి 3వ నంబర్ ప్లాట్ఫామ్ దిగేటప్పటికి ఆమె దమ్ము వచ్చేసి పడిపోయిన తర్వాత ఆమెను తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చాం. 108ని పిలిచాం. 108 పిలిచి 108 వచ్చే లోపల తర్వాత ఇక్కడ నుంచి విశాఖపట్నం పోయే ట్రైన్ వచ్చేసింది. అంటే మేము అక్కడ నుంచి ఆమెను తీసుకోవడానికి వీల్లేదు. 1 నంబర్కి వెనక నుంచి ఆటో నుంచి తీసుకొచ్చేస్తే అక్కడ లెవెల్ క్రాసింగ్ గేటు, ఆ లెవెల్ క్రాసింగ్ గేట్ వచ్చేసి హాస్పిటల్కి తీసుకొచ్చే లోపల ఆమె చనిపోయింది. దిస్ ఈజ్ ద కేస్ అని చెప్పేసి మా జనరల్ మేనేజర్కి ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ రాశాను. లేదు మీకు ఏమేమి కావాలో అన్నీ రాసి ఇచ్చేసేయండి, మేము అన్నీ చేస్తామని చెప్పారు. అప్పుడు నేను లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇంకోటి కట్టేసి తర్వాత ఇది చేయాలని చెప్పేసేస్తే 12 meters ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే దాదాపు దీన్ని మీరు చూసినారంటే ఈ హాల్ ఎంత పొడుగుందో మీరు ఎవరైనా చూడండి, ఇంత పెద్దగా ఉంది. ఇది ఒక ఫంక్షన్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద ఇప్పుడు కట్టిన బ్రిడ్జ్ 12 meters, దానికి 3 లిఫ్ట్లు 3 ఎస్కలేటర్లు కూడా శాంక్షన్ అయింది. తర్వాత ఇంకొక ప్లాట్ఫారం ఇటువైపు అంటే మన గుడి ఉంది కదా, సాయిబాబా గుడి వైపు ఒక ప్లాట్ఫారం కడుతున్నారు. తర్వాత మధ్యలో ఇంకొక లైన్ వేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఆ ప్లాట్ఫారం ఉన్న 3వ నంబర్ ప్లాట్ఫారం తగ్గించేసేసి తర్వాత దాంట్లో అక్కడ ఒక లైన్ వేసేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు మినీ టెర్మినల్ మల్కాజ్గిరి. తర్వాత మాకు జెడ్ఆర్ఎస్ఎస్సి మీటింగ్ 15 రోజులు 20 రోజుల ముందే నోటీస్ వచ్చింది, మీరందరూ సబ్జెక్ట్స్ ఇవ్వనేసి. తర్వాత నేను అన్నాను మల్కాజ్గిరిలో ఎక్స్ప్రెస్ లైన్ని నిలబెట్టాలా, ఎందుకంటే చాలా వరకు పోవాలంటే సికింద్రాబాద్కి పోవాలంటే 25 రూపాయలు ప్లస్ అక్కడ నుంచి కాచిగూడ పోవాలంటే 30 రూపాయలు, 50-60 రూపాయలు అవుతుంది. అవన్నీ ఇక్కడ నుంచే పోతాయి కాబట్టి మీరు ఇది చేయండి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ ట్రైన్లన్నీ ఆపేటట్టు నేను రాశాను. తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ రాసేసి మిగతాది మాత్రము మన ఎంపీ గారికి మీరు ఇది అడగండి, ఏది ఆర్యూఎస్ మీ లెవెల్లో మీరు అది అడగండి చాలు అని చెప్పేస్తే ఆయన అదే పాయింట్స్ ఆర్యూబీస్ మల్కాజ్గిరిలో మొత్తం 2-3 మనకు కావాలనుకున్నాం ఫస్ట్.
కానీ ఆయన మొత్తం అడిగేశారు. మల్కాజ్గిరి తన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏవే ఉన్నాయో అవన్నీ కూడా కావాలన్నారు. తర్వాత మాకు ఒక బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్లో మొత్తం ఏ పాయింట్లో ఏదేది ఉంది, ఎక్కడ ఏది హెల్డప్ అయింది, ఎక్కడ డ్రాయింగ్స్ రాలేదు, ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు, ఇదంతా కూడా చెప్పేసేసి మాకు ఆ బుక్లెట్ సప్లై చేశారు. తర్వాత ఆయన మీకు లంచ్ కూడా అరేంజ్ చేశారు. లంచ్ అరేంజ్ చేసిన తర్వాత జనరల్ మేనేజర్ ఒక్కడే కూర్చున్నాడు అక్కడ. ఆయన ఒక నెల అయింది అవి వచ్చేసి, కొత్త అతను, ఏం తెలియదు, ఇంకా ఎక్కడ పోలేదు. తర్వాత ఆయన కూర్చున్నారు. ఆయన తర్వాత నేను పక్కన పోయి నేను కూర్చొని మా మల్కాజ్గిరి అంటే సార్ వచ్చేసి మల్కాజ్గిరిలో రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారంటే నేనుండి 75% రైల్వే ఎంప్లాయీస్ అనే చెప్పాను. తర్వాత ఇది చేసిన తర్వాత సార్తో మాట్లాడారు. మీరు అన్నీ ఇది చేసేసుకోండి, మేము తప్పకుండా మీరు చెప్పింది చేస్తామని చెప్పేసి సార్కి చెప్పారు. ఇది జరిగింది. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకు ఆ మీటింగ్లో అక్కడ బుక్లో ఉన్నాయి. నాకు కూడా ఒక బుక్ ఇచ్చారు. అందరికి 39 మంది, 5 మంది ఎంపీలు ఉన్నారు. అందులో మల్కాజ్గిరి నుంచి మేమిద్దరమే, మిగతా వాళ్ళు వేరే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చినారు. కానీ తర్వాత మల్కాజ్గిరి రిప్రజెంట్ చేసే వాళ్ళు మాత్రం మేమిద్దరం అనమాట. కాబట్టి మా ఇద్దరు పాయింట్లు కూడా ఇది చేసేసి జనరల్ మేనేజర్ ఒప్పుకున్నారు. తర్వాత ఈరోజు ఆర్కే నగర్ స్టేషన్లో ఏముందంటే అది కట్టారు. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చేసి దీని వైపు నిజామాబాద్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఇటువైపే డైవర్ట్ చేస్తారు. అవి సికింద్రాబాద్కి పోవు. తర్వాత ఇంకో కొన్ని ట్రైన్స్ మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చేసి తర్వాత అక్కడి నుంచి ఇలా రావాలా, లింగంపల్లి నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఈ లైన్లో ఇక్కడ నుంచి వచ్చే లైన్లో పంపిస్తారు. నేరడ్మెట్ స్టేషన్ కూడా పెద్ద కట్టేస్తే అన్నీ కూడా ఇక్కడ ఆపచ్చు అని చెప్పేసి ఒక రిప్రజెంట్ ఇచ్చినాము. దాన్ని ఇంప్రూవ్ చేయమనేసి ఏది నేరడ్మెట్ స్టేషను అది కూడా చేస్తామని ప్లాన్ ఉంది. తర్వాత ఇంకా 2 స్టేషన్లు మన ఎంపీ గారు ఫస్ట్ ఎలక్షన్ రాగానే అక్కడ మన గార్డెన్లో లక్ష్మీ సాయి గార్డెన్లో మీటింగ్ పెట్టారు. నన్ను ఎవరో బీజేపీ వాళ్ళు అంటే మా ఫ్రెండే తీసుకొచ్చేసి అప్పుడు రిప్రజెంట్ చేశారు. సార్ ఈయన నూర్ అనేసి మా ట్రావెలర్స్ అసోసియేషన్ రైల్వే ఎంప్లాయీ. తర్వాత అంటే ఆయన ఏం చేశారు, సరే రేపు ఎట్లా మనం ఇదంతా తిరుగుతున్నాం కదా, అప్పుడు కూడా ఈయన రమ్మని అని చెప్పేస్తే నేను అలా నా కంపెనీ అయ్యాను. అప్పుడే అన్ని బ్రిడ్జిలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని బొల్లారం నుంచి కోంపల్లి నుంచి తర్వాత ఇంకా 2 స్టేషన్లు లేదంటే ఒకటేమో నేరడ్మెట్ దాటిన తర్వాత లయోలా కాలేజ్ అని ఒకటి ఉంది అక్కడ. తర్వాత ఇంకొకటి ఇక్కడ మన సాయిబాబా టెంపుల్ దగ్గర ఆర్యూబీ పైన. ఇది 2 కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసేస్తే ఆ రెండింటిని కూడా ఆ రోజే చూశారు. సాయంత్రం చూసేసి తర్వాత రైల్వే ఆఫీసర్తో మాట్లాడారు. తర్వాత వాళ్ళు డ్రాయింగ్లు ఉన్నాయి, నా దగ్గర కూడా డ్రాయింగ్లు ఉన్నాయి, వాళ్ళు చేస్తామంటున్నారు. ఈ మధ్యలో కొంచెము ఇక్కడ చూడట్లేదు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఆఖరికి అది ఒప్పుకున్నట్టున్నారు. అదే తర్వాత ఆయన కలిసేసి తర్వాత ఆయన మాట్లాడినారు. వీఆర్ గోయింగ్ టు గెట్ టు 2 స్టేషన్స్. ఒకటి లయోలా కాలేజ్ దగ్గర ఒకటి వస్తుంది, తర్వాత ఇంకొకటి ఇక్కడ వస్తుంది. ఇంకా ఒకటి రిప్రజెంటేషన్ ఒకటి ఉంది ఎక్కడ, సర్దార్ పటేల్ నగర్ మౌలా అలీ దగ్గర, అది కూడా మౌలా గేట్ ఉంది కదా అక్కడ కూడా ఒక స్టేషన్ రావాలంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక స్టేషన్ రావచ్చు. కాబట్టి మనకు అది కూడా వచ్చే తర్వాత ఈ 2 అడిగిన తర్వాత వచ్చిన తర్వాత కావాలంటే అటువైపు అడుగుదామని చెప్పేసి మేమున్నాము. తప్పకుండా మా ఎంపీ గారు మా ఫండ్స్కి తీసుకురావడం కానీ తర్వాత అడిషనల్ ట్రైన్ హాల్ట్స్ కూడా తీసుకొచ్చేసేసి మాకు ఇవన్నీ చేయాలని చెప్పేసి మా ప్రయాణికుల సంఘం తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక రైల్వే తరఫున ఇంకేదైనా ఉంటే కూడా నేను ఆఫీసులతో మాట్లాడేసి అటువైపు ఏమేమి జరుగుతున్నది కూడా మేము తెలుసుకొని మీకు చెప్తూ ఉంటాము. మా ఫ్రెండ్స్ కూడా అందరికీ ఇక్కడ బీజేపీ వాళ్ళు చాలామంది, ముఖ్యంగా వడ్డే సుబ్బారావు గారు, నేను 1978 నుంచి మేము ఆ స్టేషన్ తీసుకురావడానికి ఆయన కారణం దయానంద నగర్. కానీ అది దయానంద నగర్ పెట్టకుండా ఆర్కే నగర్ కావాలని ఈయన, ఎందుకంటే ఈ నీళ్ళు ఇక్కడ ఉంటుంది, పెట్టింది మీటింగ్ ఇక్కడే. కానీ వాళ్ళు మాకు దగ్గర అయితే ఎంత కొంచెం డిస్టెన్స్ మనం కూర్చున్నంత అవుతుంది కాబట్టి అక్కడ ఇది చేయాలని చెప్పేసి ఇది చేశారు. తర్వాత అది కొన్ని రోజులు పెండింగ్ ఉంటే నేనే శ్రమదానం చేస్తామని చెప్పేసి ఆ స్టేషన్ ఇది చేశారు. కానీ మా వడ్డే సుబ్బారావు గారి తన కోరిక నెరవేరింది. ఇటువైపు కూడా ఒక స్టేషన్ వచ్చింది, దానికి ఆర్కే నగర్ అనే పేరు పెట్టారు. తర్వాత అదేంటంటే 24 డబ్బాలు ఉన్నాయి ప్రతి ట్రైన్కి, కానీ ఇప్పుడు 18 వరకే ఉన్నాయి కాబట్టి ఆపటం లేదు. ఆ బ్రిడ్జి ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అన్ని ట్రైన్లు కూడా
ఇక్కడ నుంచి నల్గొండ నుంచి కానీ కాశీపేట నుంచి వచ్చే ట్రైన్లు కూడా అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి, ఇక్కడ ఆర్కే నగర్లో ఆగుతాయి అని చెప్పేసి నేను తెలుపుతున్నాను. తర్వాత అలాగే మనకు అక్కడి నుంచి వచ్చే ట్రైన్స్ కూడా నేరడుమెట్లో ఆపాలని చెప్పేసి, నేరడుమెట్టును అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి మాకు అన్ని విధాలుగా ఎంపీ గారు సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ తర్వాత మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటల రాజేందర్ గారు వచ్చినాక మనం రాసిన అన్ని ఒకటి నూర్ గారు ఇంకొకటి ఆనంద్ బాగ్ ఇంకొకటి ఆనంద్ బాగ్ ఆర్యూబీ ఉంది కదా, అక్కడ అసలు ఫుట్పాత్ లేదు నడవడానికి. అసలు మనుషులు ఎవరన్నా క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయితే జస్ట్ మనుషులు క్రాస్ చేయడానికి ఇంకొక చిన్న వెంట్ కావాలి, సో దట్ అక్కడి నుంచి మనుషులు క్రాస్ అవ్వడానికి ఈస్ట్ ఆనంద్ బాగ్ నుంచి ఆనంద్ బాగ్ సైడ్ రావడానికి ఒక వెంట్ కావాలి అని చెప్పి అడుగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా పెద్దది అండ్ అక్కడ నడవడానికి ఫుట్పాత్ లేదు. ఇప్పుడున్న ఫుట్పాత్ ఏంటంటే అది డ్రైనేజ్ ఉంటుంది, దానిపైన అంతా ఇట్లా రింగ్స్ ఉంటాయి, ఎవరు నడవలేరు. కాబట్టి అక్కడ ఆనంద్ బాగ్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఒక వాక్ చేయడానికి, నాట్ ఫర్ 2 వీలర్స్ ఆల్సో, జస్ట్ క్రాస్ బై వాక్. అంటే ఆ రౌండ్ ఉంటుంది కదండి, ఆ రౌండ్ గేట్ పెట్టేస్తే మనుషులు అట్లీస్ట్ క్రాస్ చేసేలాగా ఒక వెంట్ కావాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఎంపీ గారికి తెలియచేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకేనా? మాది డైట్ కాలేజ్లో కోర్టు, మల్కాజ్గిరి కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు వస్తుందన్న. మీ పుణ్యమా అంటూ మా అందరికీ ట్రాఫిక్ లేకుండా అడ్వకేట్స్కి, లిటిగెంట్స్కి మాకు ఈరోజు మంచిగా రావడానికి వీలవుతుంది. మా అడ్వకేట్స్ తరఫు నుంచి ఇంకా అందరూ కూడా అడ్వకేట్స్ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఇంత కష్టపడి రైల్వే చక్రబంధం నుంచి మల్కాజ్గిరిని తప్పించడానికి కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తం మల్కాజ్గిరి శాఖ తరఫున మీకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు. సార్కి ఈరోజు ప్రెజెంటేషన్ చేస్తున్నాం. ఈ రోజున మీడియా మిత్రులందరూ కూడా ఈ కాపీ మీరు చూస్తున్నారు కదా, అందరూ ఒకసారి ఈ కాపీ రైల్వే బోర్డు చేసినటువంటి ఈటల రాజేందర్ గారి కోసం స్పెషల్ ఈటల రాజేందర్ గారి కోసము ప్రత్యేకంగా మీరు చేసినటువంటి రిక్వెస్ట్ల పైన ప్రత్యేకంగా రైల్వే వారు తయారు చేసినటువంటి కాపీ. అంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఇక్కడ శాటిలైట్ పిక్చర్స్తో సహా ఏ పని ఎంతవరకు ఉంది, ఏ పని ఎంతవరకు అయింది, దాని స్టేటస్ ఏంటి, శాంక్షన్ స్టేటస్ ఏంటి అంతా కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కాపీని మీ అందరూ కూడా అప్పగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ఈటల రాజేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు, బిజీ షెడ్యూల్లో కూడా అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వార్తను మీరు కవర్ చేసి మరి